అందరికి క్షణార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక నేనైతే మంచిగున్నా. మన గిద్దప్ప ముచ్చటను కూడా పట్టుకొని వచ్చిన. గీయాల మన గిద్దప్ప ముచ్చట్ల పెద్ద వార్తలు చూసుకోవాలి కదా, నడురు పోదాం. తమాషా చేస్తున్న టమాటా ధరలు, రైతులు పెడుతున్నారు నెత్తి మీద చేతులు. హైడ్రా ఆఫీసుల ప్రజావాణి, చెప్పొచ్చట పట్నం చెరువుల కహాని. రైతు భరోసా మీద లీడర్లు లడాయి, మాటల తూటాలతోటి చేస్తున్నారు లడాయి. పట్నంలో పుట్టింది కొత్త రైల్వే స్టేషన్, చర్లపల్లిలో కట్టిండ్రు అదిరిపోయే టెర్మినల్. ఏసీపీ ఆఫీస్ కు కేటీఆర్ సార్, కార్ల రేస్ కేసుల సార్ కు ఇచ్చిండ్రు నోటీసులు. ఇప్పుడు మన ఇంట్లోనే కాదుల్లా, చుట్టుపక్కల ఏ ఇంట్లోకి పోయి అడిగినా లేదనుకుంటా కనిపించేది టమాటా, బీరకాయ, బెండకాయ, దొండకాయ, వంకాయ, సొరకాయ, గోబి పువ్వు, గోబి గబ్బ, ఇక పాలకూర, మెంతికూర, గోంగూర. ఇగో ఎన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు గిట్లా ఎన్ని ఉన్నా టమాటాకు ఉన్న క్రేజే వేరబ్బా. అందుకేనేమో టమాటా మన మాట వినకుండా ధరలు అప్పుడే ఆకాశం మీదకి పోతాయి, అప్పుడే పాతాళంలోకి పోతాయి. అరే ఓ నెల కింద టమాటా మాట చెప్పినా ఇన్నా మన గుండె గుబ్బేలు అంటుండే. కానీ ఇప్పుడు టమాటా ఎందుకు పండిస్తున్నారా బాబు అని రైతులు లాబోదిబ్బమంటున్నారు. కిలో టమాటాలు సెంచరీ దాటినాయి. ఇక ఒక్క టమాటా వేసుకొని నీళ్ళచారు చేసుకున్న టైం దాటిపోయి 100కు సంచి నిండా టమాటాలు పట్టుకుపోయే టైం వచ్చేదే. మరి కిలో టమాటా 100కెళ్ళి 10కి పడిపోయేసరికి రైతులు నెత్తి మీద చెయ్యి పెట్టుకొని లబోదిబ్బమంటున్నారు. ఇక కొందరు రైతులు టమాటా పంటను దెంపుడు కూడా వేస్ట్ అని అట్లనే ఇడిచిపెడితే, ఇంకొందరు ఇగో గిట్ల చేస్తున్నారు. ఎడువమంటేనేమో పాముకు కోపం, కరువుమంటే కప్పకు కోపం అన్నట్లే తయారైతున్నదటుల్లా టమాటాల కదా. టమాటా మంచి ధర వలుకుతున్నది, పండించిన రైతుల కడుపు నిండుతున్నదని సంతోషపడితేమంటే చాలు. కిలో టమాటా 100 దాటుట్లా కొనేటోళ్ళే పరేషాన్లు పడుతుర్రుల్లా. ఇప్పుడు రేటు తగ్గుట్లా కిలోల కమాన టమాటాలను ఇంటికి పట్టుకపోతున్న పబ్లిక్ మస్తు ఖుషీలో ఉన్నారని అనుకుంటే రైతులు రోడ్ల మీదనే పడుతున్నారుల్లా. టమాటా పంట వేసిన నాటి సంధి కంటికి రెప్పల కాపాడుకుంటా మందులు కొట్టి నీళ్లు పారిచ్చిన రైతులు ఇప్పుడు కాసిన టమాటాలు కోసి మార్కెట్లకు తీసుకుపోతే కూలీ పైసలు, ఆటో కిరాయిలు కూడా ఏల్తలేవట పాపం. కొందరు రైతులు టమాటా పంట తెంపకుండా అట్లా ఇడిచిపెడితే పట్నం శివార్లున్న మెదక్ జిల్లాలున్న చాలా ఊర్లల్ల రైతులు పండించిన టమాటా పంటకు మంట పెట్టి కాలబెట్టిండ్రుల్లా. ఈడ ఒక్కతాననే కాదులో, ఇంకా చాలా జాగలల్లో కూడా టమాటా పంట పండించిన రైతులు నిండా మునిగిపాయే. గందుకే టమాటానా తమాషానా అని అంటారులా. ఏ ముహూర్తంలా గా సర్కారు గా హైడ్రాను తెచ్చిందో గాని పట్నంలా గీ పేరు తెల్వనోళ్ళు ఉంటే ఒట్టు. పట్నమే కాదుల్లో, జిల్లాలకు పోయినా మారుమూల ఊరికి పోయినా హైడ్రా పేరు చెప్తే చాలు గజ్జుమని ఎగిరిపడుతున్నారు. కొందరేమో మా పట్నంకు మా ఊరికి కూడా గీ హైడ్రా వస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటే, ఇంకొందరేమో చల్ గిదేం హైడ్రా గిదేం కూల్చుడని కారాలు మిరియాలు నూరుతున్నారు. అంటే హైడ్రా బుల్డోజర్లు దించుట్లా, బంగ్లాలు గూల్చుట్లా, రోడ్డున వడ్డోళ్ళు లబోదిబ్బం అంటుంటే, చెర్లు చెలకలంటే కాల్షియం చేసేటోళ్ళు, పట్నంలా వాన పడ్డేటప్పుడు వచ్చే వరదల మునిగేటోళ్ళు హైడ్రాకు హారతులు పడుతున్నారు. ఇక హైడ్రా యాడికి పోయినా, ఏ చెరువును చూసినా, యాడ మీటింగ్ పెట్టినా అందరి కండ్లు అందరి చెవులు అటే వైపే ఉంటుంటాయి. అట్లున్నది మరి హైడ్రా పనితీరు. ఏదో సినిమాలో చెప్పినట్లు అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న పాయింట్ వేస్తే మాస్, అన్న నడిసొస్తే మాస్ అన్నట్లే ఉన్నది హైడ్రా పని. ఓ దిక్కు కబ్జాలు పెట్టి కట్టిన బంగ్లాలు కూర్చుడే కాదు, వాళ్ళు చేస్తున్న పని మీద పబ్లిక్ ఏమంటున్నారు, ఇంకేం చేస్తే మంచిగుంటుందనే ముచ్చట్లు తెలుసుకునేందుకు ఇంకో కొత్త పనిని షురూ చేస్తున్నారు. గా పనేందంటే రైట్, జిల్లాల కాడ కలెక్టర్ ఆఫీసుల, మండలాల ఆఫీసులల్లా ప్రతి సోమవారం పబ్లిక్ తిప్పలార్చుకునేదలిగి
ప్రజావాణి ప్రోగ్రాం పెడతారు కదా నుల్లా. ఓలకు ఏ కష్టం ఉన్నా, ఆఫీసులలో పనులు కాకున్నా, భూములు కబ్జాలు పెట్టినా, ఆఫీసర్లు తిప్పలు పెట్టినా గీ ప్రజావాణిలో కూసుండే పెద్ద సార్లకు ఫిర్యాదు చేయొచ్చన్నమాట. గట్లనే కాంగ్రెస్ సర్కారు వచ్చినాక సీఎం సారు, చిన్న సీఎం సార్లు ఉండే ప్రజాభవన్ కాడగూడంగా గిసొంటి ప్రోగ్రామే పెడుతురులా. ఇక చెయ్యి గుర్తు పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కాడగూడంగా పబ్లిక్కు మంచి ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమాన్ని షురూ చేస్తుండ్రన్నట్లు. ఇగో ఇప్పుడు మన హైడ్రా ఆఫీసర్లు కూడా గిసొంటి కార్యక్రమమే ముందటేసుకున్నారులా. పట్నం బుద్ధ భవన్ కాడున్న హైడ్రా ఆఫీసుల ప్రతి సోమవారం పొద్దుగాల 11 నుంచి పొద్దుకి 5 గంటల దాకా పబ్లిక్ నుంచి దరఖాస్తులు తీసుకుంటారన్నమాట. అంటే మీ తాన యాదన్న షెర్లు, శిలకలు, కాలువలు కబ్జా పెట్టినని తెలిసినా, సర్కారు జాగల బంగ్లాలు కట్టినట్టు తెలిసినా సోమవారం నాడు ఈ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వచ్చన్నమాట. ఫిర్యాదుతోటి ఏదన్నా సాక్ష్యం ఉన్నా, ఏమన్నా పేపర్లున్నా సార్లకు ఇయ్యొచ్చట. గిట్లచ్చిన ఫిర్యాదుల మీద ఎంక్వైరీలు చేసి నిజమే అని తేలితే మాత్రం బుల్డోజర్లనే దింపుతారటుల్లా. చూడుర్రి మరి మీ ఏరియాలో ఏడన్నా షెర్లు మాయమైనట్టు తెలిస్తే ఓ మల్కా బుద్ధ భవన్కి పోయిరండ్రి మరి, ఏమంటున్నా? దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల ముచ్చట ఏమో గాని మన తెలంగాణలో మాత్రం ఇటు సర్కార్లున్న కాంగ్రెస్ లీడర్లు, ప్రతిపక్షంలున్న కారు పార్టీ నాయకులు దినాము ఏదో ముచ్చట మీద లడాయి నడుస్తూనే ఉంటది. అప్పుడప్పుడు వీళ్ళిద్దరి నడుమ పువ్వు గుర్తు బీజేపీ లీడర్లు కూడా ఎంట్రీ ఇచ్చి ఇటు సర్కారును అటు ప్రతిపక్షోళ్లను అరుచుకుంటారు. సర్కార్ ఇచ్చిన హామీల మీద, రీజనల్ రింగ్ రోడ్ మీద, ఫ్యాక్టరీలు పెట్టేటందుకు రైతులు భూములు తీసుకునే ముచ్చట మీద, మొన్నటికి మొన్న మన పుష్ప అల్లు అర్జున్ సార్ కేసు మీద, రైతులకు చేసిన రుణాల మాఫీ మీద, సర్కార్ బరులలా పగటిల పెట్టే బువ్వ మీద, పట్నం శివార్ల కట్టే 4th సిటీ మీద, హైడ్రా కూల్చుడు మీద, తెలంగాణ తల్లి విగ్రహం మీద, ధరణి పేరు మార్చుడు, కార్ రేసు కేసులు, కేటీఆర్ సార్కు నోటీసులు పంపుడు, కాళేశ్వరం కథలు, రుణమాఫీ చిత్రాలు, కరెంటు కొనుగోలు కేసులు, ఫోన్ ట్యాపింగ్లు, దందాలు, కేసులు, కబ్జాలు, హామీలు, అరెస్టులు. ఓ గిట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ముచ్చట మీద లడాయి నడుస్తున్నది. ఇగో ఇయ్యాల గీ ముచ్చట మీద. గీ సంక్రాంతి పండుగ సందైతే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా స్కీమ్ షురూ చేస్తున్నామని సర్కారోళ్ళు చెప్పిండ్రు కదనులా. ఇగో గా ముచ్చట మీద మళ్ళో లడాయి షురూ అవుతాంది. ఈ పథకంతో పంటలు పండించే ప్రతి రైతుకు 12,000 సాయం చేస్తామని సర్కారోళ్ళు అంటుంటే, చల్ గప్పట్ల 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇచ్చుడేందని కారు పార్టీ పెద్దసారు రావణ్ నరుచుకున్నాడులా. కాంగ్రెస్ పార్టీ అంటే మోసాలు, వంచనలు, అబద్ధాలు అనే పేరున్నది. మల్లోపారిగా పేరు నిలబెట్టుకున్నదని సురుకు పెట్టిండి అన్నట్లు. ఎన్నికల టైంలో ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని గట్టిగానే అడుగుతున్నాడులా. ఇక పువ్వు పార్టీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నగూడంగా సర్కారును గట్టిగానే అరుచుకున్నాడు. అయితే ప్రతిపక్ష పార్టీలను పబ్లిక్కు దూరం పెట్టుట్ల ఏం చేయాలనో పాలుపోక సర్కారు మీద పడుతున్నారని గట్టిగానే జవాబు చెప్తున్నారు సర్కారులున్న లీడర్లు. ఇప్పుడు మన పట్నం కాడ రైల్వే స్టేషన్ పేరు చెప్పంగానే అందరికి యాదికొచ్చేది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కాచిగూడలో ఇంకో స్టేషన్ ఉన్నా గానీ దేశంలో యాడికి పోవాలన్నా, ఏడికి వెళ్ళాలన్నా సరే పట్నం రావాలన్నా సికింద్రాబాద్ స్టేషనే. ఇక పట్నంలో మస్తుగా జనాభా పెరుగుడు, దినాము వచ్చిపోయే రైళ్లు కూడా మస్తుగా పెరుగుట్లా సికింద్రాబాద్ స్టేషన్ కాడ పబ్లిక్ జీవ మస్తుగా పెరిగిందోల్లో. పండుగల టైంలోనైతే కాలు వెడదామంటే కూడా జాగుండది. ఇక గీ స్టేషన్ కాడ ఆగే రైళ్లు కూడా మస్తుగా అవుట్లా ఆటని కంట్రోల్ చేసేందుకు ఆఫీసర్లకు కూడా మస్తుగానే తిప్పలైతుందట. ఇగో గందుకే పట్నం శివార్లున్న చర్లపల్లి కాడున్న రైల్వే స్టేషన్ల సౌలతులు పెంచి 1 నెంబర్ స్టేషన్ తీరుగా మార్చేందుకు కార్యం ముందట పెట్టుకున్నది సెంట్రల్ సర్కారు.
2017లా అంటే ఓ 8 ఏండ్ల కింద 413 కోట్ల రూపాయలు మంజూరు చేసి గీ చెర్లపల్లి స్టేషన్ను మార్చే పనిని షురూ చేసిండ్రు. ఇక గీ నడుమనే స్టేషన్ల పనులు ఒడుసుడు, రైళ్లు ఆగదలిగి పట్టాలు వరుసుడు, ఇంకా అన్ని సౌలతులు మంచిగా ఉట్లా ప్రధానమంత్రి మోదీ సారు ఢిల్లీకెళ్లి ఆన్లైన్ల కట్క ఒత్తి మన చెర్లపల్లి స్టేషన్ను షురూ చేసిండు. మరి గీ స్టేషన్ ఎట్లున్నది, దినం ఎన్ని రైళ్లు వస్తుంటాయి, ఎసొంటి సౌలతులు పెట్టిండ్రో తెలుసుకుందా నడుండ్రి. గిన్ని దినాలు చెర్లపల్లి పేరు చెప్పంగానే జైలే యాదికొస్తది. కానీ గియాల్టి సంధి రైల్వే స్టేషన్ పేరు కూడా యాదికొస్తదులా. స్టేషన్ అంటే స్టేషన్ కాదు సుమి, చముక్కుమని మెరిసే పాలరాతి బండలు, మిరమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు, గోడల చుట్టూ గమ్మత్తైన బొమ్మలు, ప్రయాణికులు కూసునేదలిగి గద్దెలు, రైళ్లు ఆగదలిగి 9 ప్లాట్ఫామ్లు మారదలిగి 9 బ్రిడ్జులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఓ గిట్లా మస్తు సౌలతులే చేసిండ్రు అనుకోర్రి. ఒక్క మాటలు చెప్పాలంటే అచ్చం ఎయిర్పోర్ట్ లెక్కనే ముస్తాబు చేసిండ్రులా. సికింద్రాబాద్ స్టేషన్లా రద్దీ తగ్గుడే కాకుండా రైళ్లను కూడా గీడికి మళ్ళిస్తారటుల్లా. ఇక దినాము ఏందాక 50 మీదనే రైళ్లు నడిపితే ఏందాక 50,000 మంది రాకపోకలు చేస్తారని ఆఫీసర్లు చెప్తున్నమాట. ఇక ఇంకో ముచ్చటేందంటే పట్నంలో ఉన్న సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి ఈ 3 రైల్వే స్టేషన్లు కట్టి 100 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త స్టేషన్ కట్టిర్రన్నమాట. మరి ఈ స్టేషన్ అందాలు మీరే చూడుర్రి పోన్రి. రైట్, తెలంగాణలో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న టైంలో హైదరాబాద్ పట్నంలో పెట్టిన కార్ల రేసు కేసులో రువ్వడి మీద ముందుకు పోతున్నదుల్లో ఓ 2 నెలల కిందట బయటకు వచ్చిన గీ కేసు మలుపులు తిరిగి అప్పట్లో పట్నంలో మంచి చెడ్డలు చూసే మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్ మెడకు చుట్టుకున్నది. గీ కార్ల రేసులు పెట్టేటందుకు పెద్ద కంపెనీతోటి ఒప్పందం చేసుకొని సర్కార్ అనుమతులు లేకుండానే మంత్రులతోటి కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయకుండానే నోటి మాట చెప్పి హైదరాబాద్ మున్సిపల్ అకౌంట్లకెళ్లి 50 కోట్లు ఇప్పించిందనేది ఆరోపణ. గంతే కాకుండా మన కాడ 4 ఏళ్లు కార్ల రేసులు పోటీలు పెడతామని ఫస్ట్ చెప్పినా గా కంపెనీ ఒక్క ఏడాది పెట్టంగానే మాకు మస్తుగా లాస్ వచ్చింది. మళ్ళోపారి గా కార్ రేసులు పెట్టుడు మాతోటి కాదని చేతులెత్తేసింది. ఉల్టా సర్కారే పెనాల్టీ కట్టాలని నోటీసులు కూడా పంపిండ్రు గా కంపెనీ పెద్దలు. చల్ గిదేం కథ అని ఎంక్వైరీ చేపిస్తే గీ కార్ రేసులో మస్తు లంగతనాలు బయటకు వచ్చినాయి. గీ పోటీల ముసుగుల కోట్ల రూపాయలు పబ్లిక్ పైసలు మాయం చేసిండ్రని మొత్తం ముచ్చట్ల మీద ఎంక్వైరీ చేయాలని ఏసీబీ ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చింది సర్కార్కు. ఇగో గదే కేసులా మన పాత మంత్రి కేటీఆర్ సార్ మీద కూడా కేసులు పెట్టి విచారణకు రావాలని నోటీసులు పంపింది. కేసులు వెడతారా వెట్టరా, నోటీసులు ఇత్తరా ఇయ్యరా, విచారణకు పిలుత్తరా పిల్వరా, ఒకేలా ఆఫీసర్లు పిలుస్తే మన సారు ఓతడా ఓడా. ఇగో ఓ 2 దినాల సంధి మన తెలంగాణలో యాడ చూసినా గిదే ముచ్చట వినబడుతుందిలా. ఈ కార్ రేసుల మస్తు నిధులు పక్కకు మళ్లించిండ్రనే కేసుల గవర్నర్ సారు పర్మిషన్ తోటి పాత మంత్రి రావన్న మీద కేసులు పెట్టి ఇవాళ విచారణకు రమ్మని పిలిచిండ్రన్నట్టు. ఇక సారు ఓతడా ఓడా అని అందరూ ఎదురు చూస్తుండ్రనుకోర్రి. ఇవాళ పొద్దుగాల ఏసీబీ ఆఫీస్ కాడికి పోయిండు. కానీ నా ఎంబట మా లాయర్ను తోలుకపోతా, లాయర్ను పంపిస్తేనే నేను విచారణ లోపలికి పోతా, లేకుంటే ఓను అని మెలకబెట్టిండులా. కానీ ఏసీబీ రూల్స్ ప్రకారం లాయరు లోపలికి ఓనికి అనుమతులు లేదు అని పోలీసులు రామన్న సారుల లాయర్ను గేటు కాన్నే ఆపేసిండ్రు. చల్ ఇట్లెట్లా ఆపుతారు, హక్కుల ప్రకారం నా ఎంబటి లాయర్ను తోలుకపోతా అని రామన్న సారు లాయర్ను లోపలికి వంపం, మీరు ఒక్కలే పోవాలని ఇటు పోలీసోళ్ళు. ఇదే ముచ్చట మీద గంట సేపు లొల్లి నడిచిందుల్లా. ఆఖరికి నా ఎంట లాయర్ను తెచ్చుకునే తందుకు ఒప్పుకుంటలేరు కాబట్టి నేను కూడా లోపలికి ఓను అని కుండ వదలగొట్టిండు మన రావన్న. ఏసీబీ ఆఫీసు గేటుకెళ్ళి వెనకకు మళ్ళీ ఇంటికి పోయిండుల్లా. మరి ఏసీబీ సార్లు మళ్ళా నోటీసులు పంపుతారా, కేటీఆర్ సారు ఏమంటాడో చూడాలి మరి. ఇక గిదే కేసులా ఈడీ ఆఫీసర్లు కూడా రామన్నకు నోటీసులు ఇచ్చిండ్రు.
ఇక కారు రేసుల నిందితుల లిస్టులో ఉన్న అప్పటి ఐఏఎస్ ఆఫీసరు అరవింద్ కుమార్ సార్ను 8వ తారీఖు నాడు పాత సర్కార్ల హెచ్ఎండిఏ పెద్ద ఇంజనీరు పదవిలో ఉన్న బిఎల్ఎన్ రెడ్డి సారును 10వ తారీఖు నాడు విచారణకు రావాలని పిలిచిండ్రులా. చూసింది కదనల్లా గిసంటి మంచి నెంబర్ ఎక్ ముచ్చట్లని మళ్ళా పట్టుకొని వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి మహా న్యూస్. ఉంటామల్లా. నమస్తే.